ఇప్పుడు వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. అందరికి నమస్కారం. ఈరోజు కొల్లాపూర్ పట్టణంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో రేషన్ కార్డులకు సంబంధించి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, సబ్ స్టేషన్లకు సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ఫైనాన్స్ అండ్ విద్యుత్ శాఖ మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, మన జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, వేదిక మీద ఉన్న ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, రాజేష్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, ఎంపీ మల్లి రవి గారు, ఉబైదుల్లా కొత్వాల్ గారు, సరిత గారు, మిగతా డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక ముందున్న పెద్దలందరూ, జిల్లా స్టేట్ సంబంధించిన ఓఎస్డీలు అధికారులందరూ ఉన్నారు. వాళ్ళందరికీ ఈ రోజు ప్రొసీడింగ్లు తీసుకుంటున్న లబ్ధిదారులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఇప్పటిదాకా వంశాన్న చెప్పినట్లు ఎలక్షన్ల కంటే ముందు మనం ఒక 18-19 నెలల కిందట అప్పుడున్న పిసిసి అధ్యక్షులు ఉన్న గౌరవ రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ ఉన్న గౌరవ బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చేసినప్పుడు అప్పుడున్న ఆ పార్టీ, ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇక్కడ కొల్లాపూర్లో గాని వనపర్తిలో గాని కొన్ని స్వాతి ముత్యాలు, ఆని ముత్యాలు, వనపర్తిలో కొంతమంది, హైదరాబాద్ లో కొంతమంది మొత్తం కబ్జా చేసి వాళ్ళు వాళ్ళ కుటుంబాలంతా దోసుకొని తింటున్నారు. ప్రజలకు ఏం చేస్తలేరు. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామని చెప్పినాం. దానిలో భాగంగానే ఆ 6 గ్యారంటీల్లో భాగంగానే మనం ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడున్న మహిళలకు ఆర్టీసీలో ఉచితంగా గాని, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు గాని, 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ గాని, 500 రూపాయలకే సిలిండర్ గాని, మన పిల్లలకు ఉద్యోగాలు గాని, రైతు భరోసా గాని, తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకున్న డిసిషన్ 26 లక్షల మంది రైతులకు ఒకే ఒక సంతకంతోన 21,000 కోట్లతోన రుణమాఫీ చేసిన చరిత్ర గాని, రైతు భరోసా గాని, సన్న బియ్యం గాని, దానికి బోనస్ గాని, ఇవన్నీ మనం ఇచ్చిన గ్యారంటీలన్నీ ఒక్కొక్కటి చేసుకుంటూ పోతున్నాం. దాని అన్ని చేసిన తర్వాత మళ్ళా పెన్షన్ ఏడుంది, 2,500 ఏముంది, ఇంకా ఇవన్నీ ఏమున్నాయని మళ్ళా కొంతమంది సన్యాసులు రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళందరికీ మనం ఏం చెప్పాలంటే, ఎలక్షన్ల కంటే ముందు ఈ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని పిచ్చి చేసిన మీరందరూ పిశాచులు, దయ్యాలు, మీరు మళ్ళా మా ప్రజలకు ఎట్లా వస్తారని చెప్పాలి. దానిలో భాగంగానే మనం చెప్పినట్లుగానే ఈ మధ్యలో గాను వారి ఇట్లా కవిత మన బయటికి వచ్చి ఏం చెప్తుందంటే, ఆ కేసీఆర్ చుట్టుముట్టు అన్ని దయ్యాలు, భూతాలు ఉన్నాయని చెప్తున్నాయి. మేము కూడా అదే చెప్పిన ఎలక్షన్ల కంటే ముందు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యురాలు మీ కవిత చెప్తుంది, ఆ దయ్యాలను, భూతాలను ఇవన్నీ మనం ఏం చేయాలి? మన ఊర్లలోకి రాణిస్తామా? మన ఇంటికి రాణిస్తామా? అట్లాంటి దయ్యాలను, భూతాలను మన ఊరి సరిహద్దుల్లో కూడా రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరిది, కాంగ్రెస్ పార్టీ పెద్దలందరిది, మీ అందరిది. వాళ్ళందరినీ ఇక్కడికి రానియొద్దంటే మనకేం జీడిగింజలు, మనకు మిగతా నిమ్మకాయలు గాని, జీడిగింజలు గాని, ఇంకేం గుమ్మడికాయలు గాని, పసుపు కుంకుమలు గాని, మంత్రాలు చేసేది గాని, కొరడ దెబ్బలు గాని ఏం అవసరం లేదు. రాబోయే రోజులలో ఎక్కడ ఏ అవకాశం వచ్చినా, ఇన్ని స్కీములు చేసినా కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి దీవించి రాబోయే రోజులలో కాంగ్రెస్ పెట్టే అభ్యర్థులను మీరందరూ గెలిపించి మాకు సపోర్ట్ ఇస్తే మనందరం, మన పాలమూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఎంపీ మల్లు రవి గారు ఉన్నారు కాబట్టి, ఇక్కడ ఉన్న జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కాబట్టి 3.5 సంవత్సరాలు, దాని తర్వాత ఇంకా 15 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఉంటది కాబట్టి మధ్యలో ఎవ్వరు వాళ్ళకి గెలిచినా కూడా వాడు మన కాళ్ళ కట్టే పెడతాడు కాబట్టి వాళ్ళెవ్వరికి, ఆ దయ్యాలకు, భూతాలకు వాళ్ళకి ఎవ్వరికి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించమని కోరుకుంటూ అందరికి నమస్కారం. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. అదేవిధంగా మా ఎంపీ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ